అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. నా పేరు విజయశ్రీ. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీకు ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నానండి. నా టోన్ అయితే బాగాలేదండి. హెల్త్ బాగాలేని కారణంగా సరిగ్గా వినిపించడం లేదు, సరిగ్గా రావట్లేదండి టోన్ అయితే. కానీ ఈసారికి కొంచెం అడ్జస్ట్ చేసుకుని వినవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు చందమామ కథల్లో క్షమించరాని ద్రోహి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో విశ్వాసము వినయవిధేతలు గల వాళ్లకు స్థానం లేదు. అలాంటి వాళ్ళు పరమద్రోహులుగా కూడా పరిగణించబడతారంటానికి నిదర్శనంగా నీకు రవేంద్రుడు అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక గ్రామంలో పద్మనాభుడు, వాసుదేవుడు అనే స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ ఒకే ఈడు వాళ్ళు. ఒకేసారి పెళ్ళిళ్ళు చేసుకుని గృహస్థులయ్యారు. వారిలో వాసుదేవుడికి కాలం కలిసి రాలేదు. అతని భార్య రవీంద్రుడు అనే కొడుకును కని చనిపోయింది. దాయాదులు వాసుదేవుడి ఆస్తిని కాజేసి వికారణ చేశారు. తరువాత కొద్ది కాలానికి అతను వ్యాధిగ్రస్తుడై చనిపోబోతూ తన కొడుకు రవీంద్రుని పద్మనాభుడికి అప్పగిస్తూ వాడు యోగక్షేమాలు చూడమని కోరాడు. పద్మనాభుడు తన మిత్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని రవీంద్రుని తన కొడుకైన శేఖరుడితో సమానంగా చూసి పెంచాడు. శేఖరుడు, రవీంద్రుడు ఒక తల్లి బిడ్డల్లాగా పెరిగి తమ గ్రామంలో చదువులు పూర్తి చేశారు. తర్వాత పద్మనాభుడు వారిద్దరిని ఉన్నత విద్య కోసం రాజధానికి పంపించి వారి ఖర్చుల నిమిత్తం ప్రతీ నెల డబ్బు తన కొడుకైన శేఖరుడికి అందజేస్తూ వచ్చాడు. అయితే ఇంటి వాతావరణం నుంచి బయటపడి నగరం చేరగానే శేఖరుడి స్వభావం మారిపోయింది. అతనికి చదువు మీద ధ్యాస తగ్గి వినోదాల మీద, విలాసాల మీద పెరిగింది. అతను తండ్రి పంపే డబ్బు చాలా వరకు తాగుడు, జూదము లాంటి వాటి కోసం ఖర్చు చేయసాగాడు. రవీంద్రుడు మాత్రం చదువు మీదనే శ్రద్ధ ఉంచి శేఖరుడి ప్రవర్తనను సరిదిద్దుబోయాడు. కానీ లాభం లేకపోయింది. శేఖరుని గురించి పద్మనాభుడికి తెలియపరచుదామనుకున్నాడు. కానీ అలా చేస్తే శేఖరుడు తన మీద అలిగి ఇప్పుడు చేస్తున్న కాస్తపాటి ధన సహాయం కూడా చెయ్యడేమోనని భయపడ్డాడు. ఒకసారి శేఖరుడు, రవీంద్రుడు తన ఊరికి తిరిగి వచ్చారు. పద్మనాభుడు వారి చదువు గురించి అడిగితే శేఖరుడు తమ చదువు బాగా సాగుతుందని తండ్రికి చెప్పాడు. రవీంద్రుడు అప్పుడైనా శేఖరుడిలో మార్పు గురించి పద్మనాభుడికి తెలియనివ్వలేదు. కుర్రవాళ్ళిద్దరూ నగరానికి తిరిగి వెళ్లే ముందు ఒక రోజున పద్మనాభుడి డబ్బు పోయింది. పద్మనాభుడు అందరినీ పిలిచి అడిగితే శేఖరుడు రవీంద్రుడు ఏమైనా తీశాడేమో అన్నాడు. పద్మనాభుడు రవీంద్రుణ్ణి శంకించలేకపోయాడు. ఆ కుర్రవాడు కొడుకు కన్నా ఎక్కువగా మసులుతున్నాడు. అయినా పద్మనాభుడు రవీంద్రుని కూడా అడిగాడు. రవీంద్రుడు నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ఆ డబ్బు శేఖరుడు తీసినట్టు అతనికి తెలుసు. శేఖరుడు దొబ్బుటమే కాక తండ్రి ఎదుట రవీంద్రుడితో డబ్బు అంతగా అవసరమైతే నాన్నగారు నడలేకపోయావా, దొంగతనం దేనికి అన్నాడు. తాను డబ్బు తీసిన సంగతి శేఖరుడు తండ్రికి చెప్పలేదని, అతను చేసినది దొంగతనమని గ్రహించి శేఖరుడి మీద తండ్రికి దురాభిప్రాయం కలిగించడం ఇష్టం లేక రవీంద్రుడు తానే అవసరం కొద్దీ డబ్బు తీసినట్టు ఒప్పుకున్నాడు. పద్మనాభుడికి మొట్టమొదటిసారిగా రవీంద్రుడి మీద అసహ్యం పుట్టింది. నిన్ను ప్రయోజకుడిని చేస్తానని నీ తండ్రికి మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవడానికి
సాయశక్తులా కృషి చేశాను. నా కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది అన్నాడు. రవీంద్రుడు తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు నగరంలోని ఒక జోదగృహంలో శేఖరుడు ఎవరి మీదనో అలిగి వాడిని కొట్టాడు. ఆ దెబ్బలకు వాడు చచ్చాడు. శేఖరుడు పారిపోయాడు. కానీ హంతకుడు శేఖరుడే అని విని రాజభటులు అతన్ని పట్టుకున్నారు. ఈ వార్త వినగానే పద్మనాభుడు నగరానికి పరిగెత్తుకుని వచ్చాడు. శేఖరుడి విచారణ జరిగింది. రవీంద్రుడు తన సాక్ష్యంతో శేఖరుణ్ణి కాపాడాలని, హత్య జరిగిన సమయంలో శేఖరుడు తమ బసలో తనతోనే ఉన్నాడని చెప్పాడు. కానీ శేఖరుడు హత్య చేయటం కళ్ళారా చూసిన వాళ్ళు చాలామంది ఉండడం చేత శేఖరుడికి యావజ్జీవ ఖైదు శిక్ష పడింది. నగరానికి వచ్చినది లగాయత్తు. శేఖరుడు సమస్త వ్యసనాలకు బానిసయ్యి క్రమంగా పతనమైపోయినట్టు పద్మనాభుడికి తెలియవచ్చింది. అతను రవీంద్రుడి మీద మండిపడి, నువ్వు క్షమించరాని ద్రోహివి, మిత్రద్రోహివి, సంఘద్రోహివి, విశ్వాసద్రోహివి, విశ్వాసఘాతకుడివి కూడాను. ఇక నీ మొహం నాకు చూపించుకు అని తన ఊరికి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, పద్మనాభుడు రవీంద్రుణ్ణి ఎందుకు నిందించాడు? తన కొడుకు తనకు కాకుండా పోయినందుకు తన కొడుకు లాంటి రవీంద్రుణ్ణి అయినా చూసుకుంటూ జీవితంలో తృప్తి పడవచ్చు కదా. అలా చేయక అతన్ని కూడా ఎందుకు దూరం చేసుకోవడం జరిగింది? ఒకవేళ ఆయనలో మొదటి నుంచి ఇద్దరు కొడుకుల మధ్య భేదబుద్ధి ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు పద్మనాభుడితో, భేదబుద్ధి లేదు. అతను స్నేహం అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో తెలిసినవాడు. రవీంద్రుడు ఆ రెండింటినీ ఎరగక పరమద్రోహిగా ప్రవర్తించాడు. అతను తన మిత్రుడి బాగుకోరి ఉన్నట్టయితే శేఖరుడు వక్రమార్గాన్ని పడినప్పుడే అతని తండ్రికి చెప్పి ఉండాలి. మనుషులు లోకాభిప్రాయానికి కట్టుబడి క్రమంగా ప్రవర్తిస్తారు. నగరానికి పోయినాక శేఖరుడి ప్రవర్తన గురించి సరైన అభిప్రాయం ఇయ్యగలవాడు రవీంద్రుడు ఒక్కడే. అలాంటప్పుడు అతను తన క్షేమం మాత్రమే చూసుకుని శేఖరుని గురించి అతని తండ్రికి చెప్పడానికి వెరిచాడు. అతను అలా చేయకుండా ఉంటే పద్మనాభుడు తన కొడుకును అదుపులో పెట్టి అతని పతనాన్ని ఆపి ఉండేవాడు. కానీ స్వార్థం చూసుకుని రవీంద్రుడు శేఖరుడు మరింత పతనం కావడానికి మార్గం ఏర్పరిచాడు. అతను శేఖరుడు దొంగతనాన్ని, హత్యను కూడా కప్పిపుచ్చడానికి ప్రయత్నించడంలో స్వార్థమే చూసుకుని సంఘద్రోహి కూడా అయ్యాడు. చిట్ట చివరకు పద్మనాభుడికి కొడుకుకు శాశ్వతంగా దూరం కావడానికి కారణం రవీంద్రుడు తప్ప మరెవరూ కాదు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు శిలా విగ్రహం అనే మరో చక్కని చందమామ కథను విందాం. వంగదేశాన్ని పాలించిన ధర్మవీరుడు ప్రజల మెప్పుకోరి పరిపాలన విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవాడు. ఆయన ప్రతి గ్రామాధికారికి రాజప్రతినిధి హోదా ఇచ్చి ఏటా గ్రామాధికారులను రాజధానికి పిలిపించి వారి నివేదికలు వినేవాడు. గ్రామాధికారులు ఆ నివేదికలో రాజును తెగ పొగిడి తమ గ్రామానికి ఉండే అవసరాలు ఏమిటో వివరించి గ్రామానికి కావలసిన సదుపాయాలన్నీ రాజు ద్వారా చేయించుకునేవారు. కొంతకాలమయ్యాక ధర్మవీరుడికి తన మీద ప్రజలకు గల అభిమానాన్ని స్వయంగా తెలుసుకోవాలనిపించింది. ఆయన ప్రతి గ్రామంలోనూ తన శిలా విగ్రహాన్ని నెలకొల్పి ఆ విగ్రహాలను ప్రజలు ఎలా చూసుకుంటున్నారో చారుల ద్వారా తెలుసుకోసాగాడు. రాజు ఎంత కీర్తికాంక్ష గలవాడైనా అందువల్ల ప్రజలకు మేలే కలుగుతూ వచ్చింది. అందుచేత ప్రతి గ్రామంలోనూ ప్రజలు రాజుగారి విగ్రహం చుట్టూ అలవ ఏర్పాటు చేసి అందులో రకరకాల పూల మొక్కలు పెంచి విగ్రహం మెడలో రోజు పూలమాలలు వేసి దండాలు పెట్టుకుంటూ వచ్చారు.
ఈ సంగతి అనేక మంది చారుల ద్వారా అనేక మార్లు విని రాజు దేశంలోని ప్రజలకు తన పట్ల గల అభిమానానికి తన్మయుడయ్యాడు. వంగదేశంలో అన్ని గ్రామాలు హాయిగానే ఉన్నాయి కానీ విక్రమపురి అనే గ్రామం ఒక అసౌకర్యముతో బాధపడసాగింది. ఆ గ్రామాన్ని పీడించినది నీళ్ళ సమస్య. దీని గురించి గ్రామాధికారి వీరదాసు రాజుకు తన నివేదికలో తెలిపాడు. రాజు విక్రమపురి వాసుల కోసం నదీ జలాన్ని బళ్ళ మీద అందచేసే ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఏర్పాటు వల్ల గ్రామస్తులందరికీ నీరు సమంగా అందటం జరగలేదు. గ్రామంలో పెద్ద కుటుంబాలకు నీరు సరిపడా అందిన అనంతరం మిగిలిన కుటుంబాలకు ఒక్కొక్క బిందుడు మాత్రమే మిగులుతూ వచ్చింది. మరుసటేడు వీరదాసు రాజును చూసి నివేదిక సమర్పించినట్టు, మహారాజా, మీరు బళ్ళ మీద నదీ జలాన్ని మా గ్రామానికి పంపటానికి ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ మా సమస్య అందువల్ల తీరేలా లేదు. తమరు మా గ్రామానికి జలవేదులను పంపి నీరు పడే స్థలాలు ఎక్కడ ఉన్నవో నిర్ణయించి ఆ ప్రదేశాన్ని బావులు తవ్వించినట్టయితే మా నీటి కొరత తీరిపోగలదు అన్నాడు. వీరదాసు కోరినట్టే రాజు 10 మంది భూగర్భ జలవేదికలను విక్రమపురికి పంపాడు. వారు ఊరంతా తిరిగి ఎక్కడా నీరు పడే అవకాశం లేదని తెలుసుకున్నారు. అయితే మరికొంత పరిశోధించిన మీదట వాళ్ళ దృష్టి ఊరు మధ్య ఉన్న రాజుగారి శిలా విగ్రహం మీద నేల మీద పడింది. జలవేదికలు రాజుగారితో వీరదాసుతో, ఈ ప్రాంతాలు ఇంకెక్కడా నీరు పడే అవకాశం కనిపించటం లేదు, కానీ రాజుగారి శిలా విగ్రహం ఉన్న చోట తవ్వితే నీరు పడుతుంది అన్నారు. వీరదాసు రాజుకు పూర్తిగా వివరించాడు. జలవేదుల సూచన విన్నవించి విగ్రహం ఉన్న చోట బావి తవ్వడానికి అనుమతి వేడుకున్నాడు. ధర్మవీరుడు ఆ మాట విని మండిపడి, ఈ మాట చెప్పడానికి నీకెంత ధైర్యం అని వీరదాసును పదవి నుంచి తొలగించి జలవేదులను 10 మందిని కారాగారంలో పెట్టించాడు. తరువాత ధర్మవీరుడు ఒక ఉద్యోగి ద్వారా విక్రమపురికి లోగడ కన్నా రెట్టింపు నీళ్ళ బళ్ళ మీద పంపవలసిందిగా ఆజ్ఞలు జారీ చేశాడు. కొంతకాలం గడిచాక రాజు తన పట్ల విక్రమపురి ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకునేందుకు మారువేషంలో వెళ్ళాడు. శిలా విగ్రహం మట్టి కొట్టుకుని ఉన్నది. దాని చుట్టూ ఉన్న ఆవరణ నిండా పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి. గ్రామస్తులు తన విగ్రహాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. వారికి తన మీద భక్తి పూర్తిగా పోయింది. వారికి తనకన్నా కూడా నీరు ముఖ్యం. ఈ మాట వీరదాసుకు బాగా తెలుసు. ధర్మవీరుడికి జ్ఞానోదయం అయినది. ఈసారి ఆయన జలవేదులను కారాగార విముక్తులను చేసి విక్రమపురికి పంపి తన విగ్రహం ఉన్న చోట పెద్ద బావి తవ్వించాడు. వీరదాసును తిరిగి గ్రామాధికారిగా నియమించాడు. రాజు తిరిగి మారువేషంలో ఆ గ్రామాన్ని చూడవచ్చేసరికి బావి సమీపంలోనే చక్కని పూలతోట మధ్య తన విగ్రహం పాలరాతిది కనబడింది. విక్రమపురి గ్రామస్తులే చందాలు వేసుకుని దాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించుకున్నారు. ఇప్పుడు ప్రయాణంలో తోడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. రాజయ్య తల్లి 60 ఏళ్ళది. ఆవిడ తన పెద్ద కూతురిని చూడాలని చాలా రోజులుగా అడుగుతున్నా రాజయ్యకు తీరిక లేక, తల్లిని ఆ వయసులో ఒంటరిగా దూరం పంపడం ఇష్టం లేక వాయిదా వేస్తూ వచ్చాడు. ఇంతలో తలంపుగా పొరుగున ఉండే రాజేశం అనే యువకుడు ఆ ఊరికే ప్రయాణం కట్టడం జరిగింది. తన తల్లికి రాజేశం తోడుగా ప్రయాణం చేసినట్టు రాజయ్య ఏర్పాటు చేశాడు. రాజయ్య తల్లి తన మూటలో బట్టలు పెట్టుకున్నది. రాజయ్య తాను స్వయంగా తయారు చేసుకునే శ్రేష్టమైన నస్యం తన భావమరిది కోసం ఒక డబ్బీలో ఇచ్చాడు. ముసలావిడ పిల్లల కోసం కొన్ని సున్నుండలు కట్టుకున్నది. రాజయ్య ఆవిడకు కొంత డబ్బు కూడా ఇచ్చాడు. రాజేశానికి ముసలావిడని తన వెంట తీసుకుపోవడం
లేనిపోని భారం అనిపించింది. అయినా మొహమాటానికి ఒప్పుకున్నాడు. ఊరు దాటగానే అతను ఆవిడతో, మీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేయండి, నా దగ్గర భద్రంగా దాస్తాను అన్నాడు. ముసలావిడ డబ్బు ఇచ్చింది. రాజేశం దాన్ని తన సంచిలో వేసుకుని భద్రంగా మొలలో దోపుకున్నాడు. మధ్యాహ్నానికి వాళ్ళు ఏదో ఊరు చేరారు. అకస్మాత్తుగా వర్షం ముంచుకొచ్చింది. ఊరు బయట గుడిసెల మధ్య ఒక పెంకిటిల్లు కనిపిస్తే రాజేశం వాకిలి తలుపు దడదడా బాదాడు. కిటికీలో నుంచి ఒక స్త్రీ తొంగి చూసి, ఎవరు నువ్వు, ఏం కావాలి అని కోపంగా అడిగింది. అయితే వాన పెద్దదవుతున్నది, కాస్త మీ ఇంట్లో తల దాచుకొనిస్తే చాలు అన్నాడు రాజేశం. వీలు కాదు, ఇంట్లో మగవాళ్ళు లేరు, ఇంకెక్కడికైనా వెళ్ళు అన్నది స్త్రీ నిష్కర్షగా. అప్పుడు ముసలావిడ కిటికీకి ఎదురుగా వచ్చి, వర్షంలో తడిసిపోతున్నాం తల్లి, నీకు తల్లి లాంటి దాన్ని, మా అబ్బాయి నీకు అన్నలాంటివాడు, తలుపు తీయి, పర్వాలేదు అన్నది. ముసలావిని చూడగానే ఇంటి ఇల్లా లేచి వచ్చి తలుపు తీసింది. క్షణంలో ముసలావిడ మాటలు కలిపేసి ఎన్నో తరాల చుట్టరికాలు తిరిగేసింది. ఇల్లాలు వద్దన్నా వినిపించుకోకుండా మళ్ళీ పొయ్యి రాజేసి ముసలావిడకు రాజేశానికి వేడివేడిగా వంటలు చేసి భోజనం పెట్టింది. తరువాత వాన వెలిసింది. వస్తాం తల్లి, చాలా దూరం వెళ్ళాలి అని ముసలావిడ ప్రయాణం ఆపుతుంటే ఇంటి ఇల్లాలు ప్రయాణం అవ్వడానికి ముసలావిడ సిద్ధమవుతూ ఉంటే ఇంటి ఇల్లాలు తిరుగు ప్రయాణములు వచ్చి ఒక పూట ఉంటానని ముసలావిడ చేత చేతిలో చేయి వేయించుకుని మరీ పోనిచ్చింది. మంచి మాటలతో మనుషుల్ని మన వాళ్ళుగా చేసుకోవచ్చు అన్నది ముసలావిడ రాజేశంతో. వాళ్ళు డొంకదార నడుస్తూ ఉండగా ఒక నల్లత్రాచు దారికి అడ్డంగా పడుకుని కనిపించింది. దాన్ని చూసి రాజేశం బెదిరిపోయి గట్టిగా కేకలు పెడుతూ చప్పట్లు చరిచాడు. అయినా పాము కదలలేదు. ముసలావిడ తన చేతికర్రను నేలకేసి గట్టిగా తట్టగానే పాము తల ఎత్తి చూసి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. పాముకి చెవులు లేవు, నేల అదురుకు అది కదులుతున్నది అన్నది ముసలావిడ రాజేశంతో. పొద్దు వాలుతుండగా వాళ్ళు ఒక కొండ పక్కగా వెళుతున్న సమయంలో ఎవడో దారిదోపిడీగాడు చప్పున వాళ్ళ ముందు దూకి చాకు చూపించి రాజేశంతో, నీ డబ్బంతా అక్కడ పెట్టు అన్నాడు. రాజేశం నిలువునా వణికిపోతూ తన మొలలో ఉన్న సంచిని ఇచ్చేసే ధోరణిలో ఉండటం చూసి ముసలావిడ, ఉండు నాయనా, మాయదారు డబ్బు కోసం మనిషి ప్రాణం తీస్తావా? డబ్బు నా దగ్గర ఉన్నది, లేనివాడిని బెదిరించి ఏమి లాభం అంటూ మూట విప్పి అందులో నుంచి డబ్బీ తీసి దాని మూత తీస్తూనే అందులో ఉన్న నస్యం కాస్త దొంగవాడి కళ్ళల్లోకి చల్లింది. దొంగలో లబోదిబమంటూ దాక్కుని కింద పడేసి 2 కళ్ళు నలుపుకోసాగాడు. చాకు తీసుకుని రాజేశానికి సైగ చేస్తూ ముసలావిడ, వాణ్ణి పొడవకురా బాబు, డబ్బు కోసం ఏదో కకృతి పడ్డాడు, వాణ్ణి చంపితే మనకేం ఒరుగుతుంది అన్నది. దొంగ అంత బాధలోనూ కళ్ళు తెరిచి దారి సరిగ్గా కనబడకపోయినా ఉరుకుతూ క్షణంలో ఎటో పారిపోయాడు. ఆపద రాగానే ఆలోచన వదిలేసి భయంతో బిగుసుకుపోతే లాభం లేదు, బుర్ర ఉపయోగించాలి అన్నది ముసలావిడ. రాజేశం మరోసారి తల వంచుకున్నాడు. అయితే దీపాలు పెట్టే వేళ్లకు వాళ్ళు ఒక బస్తీ చేరుకున్నారు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, మనం ఊరు చేరేసరికి జామురాత్రి అవుతుంది, నాకు ఆకలిగా ఉన్నది, నేను దుకాణంలో ఏదన్నా తిని నీకు పళ్ళు ఏమన్నా తెస్తాను అంటూ రాజేశం వెళ్ళాడు. ముసలావిడ ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నది. ఎంతకు రాజేశం రాలేదు. ఏమైందోనని ఆవిడ దుకాణం వైపుగా వెళ్ళింది. ఫలహారం చేసి డబ్బు సంచి ఎవరో కొట్టేశారు అంటున్నాడు. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాం. డబ్బు ఇయ్యకపోయావో నీ చేత మూటలు మోయించకుండా వదలను అంటున్నాడు దుకాణం యజమాని రాజేశంతో. చుట్టూ కొందరు మనుషులు పోగై ఉన్నారు. ముసలావిడ జరిగింది గ్రహించింది. తను మూట విప్పి డబ్బు తీసి రాజేశం తినడానికి డబ్బులిచ్చి, ఇక పోదాం పద
బాబు అన్నది. దారిన నడుస్తూ నా డబ్బు సంచి ఎక్కడో జారి పడిపోయినట్టుందండి. కానీ ప్రయాణానికి ముందే మీ డబ్బు నాకు ఇచ్చేస్తారు కదా, ఇంకా మీ దగ్గర డబ్బు ఎక్కడిది అని రాజేశం ఆవిడని ఆశ్చర్యంగా అడిగాడు. డబ్బు అంతా ఒక్క చోట పెట్టుకుంటారా నాయన, 4 చోట్ల దాచుకోవాలి కానీ అన్నది ముసలావిడ. ఊరికి వెళ్ళి కూతురు దగ్గర ఏ 2 వారాల్లో ఉంటాననుకున్న తల్లి చాలా ముందుగానే తిరిగి రావటం చూసి రాజయ్య, ఏమమ్మా అప్పుడే వచ్చావేం అని అడిగాడు. ఏం చెప్పనురా, అమ్మాయిని చూశాను కానీ పాపం రాజవంశం తిరిగి వస్తూ నన్ను ప్రయాణానికి తోడు రమ్మని కాళ్ళ వేళ్ళ పడ్డాడు. సరేనని వచ్చేసాను అన్నది ముసలావిడ. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.